Hello everyone, welcome to the video on 55 days strategy to crack pharmacist examination. ఈ వీడియోలో ఈ 55 రోజుల్లో ఎలా ప్లాన్ చేయాలి, ఏం చదవాలి ఎగ్జాక్ట్గా అని చెప్తాను. నా వన్ మోర్ న్యూస్, 55 డేస్ ఇస్ గుడ్ ఇనఫ్ టైం. మంచి టైం ఉంది. నేను ఎప్పుడో చదివాను, చాలా గ్యాప్ వచ్చింది, నేను చదవగలనా లేదా, ఇలాంటి అనుమానాలన్నీ పక్కన పెట్టి ఈ 55 రోజులు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా మంచిగా స్కోర్ చేయగలుగుతారు. నేను నా ఆదిత్య కోర్స్ని ఈ రోజుతో ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తున్నాను. దానికి రీజన్ కూడా ఉంది. ఇప్పుడు జాయిన్ అయ్యి ఎవరైనా స్ట్రాటజిక్గా చదివితే సక్సీడ్ అవ్వగలుగుతారు. ఇంకొన్ని రోజుల తర్వాత జాయిన్ అయితే టైం సరిపోదు. జాయిన్ అయినా ఏదైనా చేద్దామన్నా యాంగ్జైటీ వచ్చి స్ట్రెస్ అవ్వడం తప్ప దానివల్ల రిజల్ట్స్ ఉండదు. అందుకే ఈ రోజుతో నేను స్టాప్ చేస్తున్నాను నా ఎన్రోల్మెంట్స్. కమింగ్ బ్యాక్ టు ద ప్లాన్. ఈ 55 డేస్ని ఎలా ప్లాన్ చేయాలి అంటే, 3 స్టెప్స్ ఉన్నాయి: ప్రిపరేషన్, రివిజన్, ప్రాక్టీస్. ఈ 55 డేస్ని 2 పార్ట్స్గా చేసుకోండి. 35 డేస్ ఫర్ యువర్ ఎంటైర్ ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్లో ప్రతి ఒక్క టాపిక్ చదువుతానంటే ఎవరి వల్ల కాదు. ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ స్ట్రాటజీ. నేను రిపీటెడ్గా చెప్తాను, కొన్ని టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఫోకస్ చేయాలి ఫస్ట్. ఏ టాపిక్స్ చదవాలో ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఆ టాపిక్స్ని ఏ బుక్స్ నుండి చదవాలి. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏది పడితే చదువుతూ పోతే యూజ్ ఉంటుంది. వేటి నుండి చదవాలి, ఈ రెండు ఇంపార్టెంట్. థర్డ్ వన్, మీరు చదివింది మీకు అర్థమైన భాషలో నీట్గా ఒక షార్ట్ నోట్స్ రాసుకోవాలి. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ రివిజన్. వితౌట్ రివిజన్ మీరు ఎంత చదివినా యూజ్ లేదు. మన బ్రెయిన్ అన్నిటిని గుర్తుంచుకునే కెపాసిటీ ఉండదు. ఇట్ ఈస్ వాలటైల్. సబ్జెక్ట్ ఈస్ వాలటైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు థింక్ ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఏ బుక్స్ నుండి చదవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 35 డేస్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ మీరు చేయగలగాలి. మధ్యలో కొన్ని రోజులు డిస్టర్బ్ అయినా యూ నీడ్ టు పుల్ యువర్ సెల్ఫ్ బ్యాక్. ప్రాపర్గా చేయాలి. నెక్స్ట్ 20 డేస్ ప్రాక్టీస్ విత్ రివిజన్. ఇది కూడా అగైన్ ఏది పడితే ఆ క్వశ్చన్ పేపర్స్ చేయకూడదు. కరెక్ట్గా చూసుకోవాలి మీరు మంచి సోర్సెస్ ఏంటి అని, వాటి నుంచి ఆన్సర్ చేయాలి. అంటే మీరు టూ హై సోర్స్ తీసుకున్నారనుకోండి, మీరు డిప్రెస్ అయిపోతారు, అయ్యో నాకు తెలియట్లేదు అని. లేదు, ఏదో ఒక సరిగ్గా లేని క్వశ్చన్స్ చేశారనుకోండి, మీ కాన్సెప్ట్లో కన్ఫ్యూజన్ వస్తుంది. బీ కేర్ఫుల్. ఆ 20 డేస్ ఏం చేయాలంటే, ఎగ్జామ్ రాసి టూ మెనీ ఎగ్జామ్స్ చేయొద్దు. నేను చెప్పేది వినండి, టూ మెనీ ఎగ్జామ్స్ చేయొద్దు. ఒక గ్రాండ్ టెస్ట్ చేయండి. ఆ గ్రాండ్ టెస్ట్ మీద మీరు అట్లీస్ట్ 4 to 5 డేస్ స్పెండ్ చేయాలి. అంటే టెస్ట్ రాసిన తర్వాత ఏది కరెక్ట్ చేశాను, ఏది కరెక్ట్ చేయలేదు, ఏది మర్చిపోతున్నాను, ప్రతి ఒక్క క్వశ్చన్ అనలైజ్ చేయాలి. 3 టెస్టులు చేయండి చాలు. ఇది నేను చెప్పే స్ట్రాటజీ. మీకు సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తే చూడండి. 55 డేస్ టైం ఉందనుకోండి. 55 డేస్ టైం ఉన్నప్పుడు మనం ఒక ప్లాన్ వేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు బ్రెయిన్లో ఒక రకమైన యూ స్ట్రెస్ అంటారు దాన్ని. అండర్స్టాండ్ దిస్ వర్డ్. స్ట్రెస్ అంటే ఒత్తిడి. దాంట్లో 2 ఉన్నాయి: యూ స్ట్రెస్, డిస్ట్రెస్. USTRES అంటే యూ అంటే మంచి స్ట్రెస్, డిస్ట్రెస్ అంటే హడావుడి, యాంగ్జైటీ రావడం. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి. యూ స్ట్రెస్ అంటే సైంటిఫికల్గా ఏం ప్రూవ్ అయిందంటే, మనకి సరైన టైం ఉంది, ఒక ప్రణాళిక వేసుకొని చదవాలి అనే ఆలోచన రాగానే ఒక రకమైన స్ట్రెస్ మొదలవుద్ది. అది మంచిది. ఎందుకు మంచిది అంటే, దానివల్ల బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ చేసే పని ఏంటి? డోపమైన్ ఎన్హాన్సెస్ యువర్ మెమరీ, మోటివేట్స్ యూ, ఇట్ గివ్స్ రివార్డ్స్. 3 పనులు ఉన్నాయి. అంటే బ్రెయిన్కి మెమరీని పెంచుద్ది, మోటివేట్ చేస్తుంది, రివార్డ్స్ ఇస్తుంది. ఏంటిది అంటే, మిమ్మల్ని మోటివేట్ చేయగానే మీరు ఆ మోటివేషన్తో ఒక ప్లాన్ వేసుకొని చదువుతారు. చదవంగానే మీకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. యూజువల్గా మనం కొన్ని పనులు చేసినప్పుడు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది, అమ్మయ్య ఈ పని చేశాను. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే, బ్రెయిన్లో డోపమైన్ కొన్ని సెంటర్స్లోకి వెళ్ళి రివార్డ్ ఇస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఎలా అయితే చాక్లెట్ ఇస్తామో, మన డోపమైన్ మన బ్రెయిన్కి అలా రివార్డ్ ఇస్తుంది. అందుకే దాన్ని సెల్ఫ్ రివార్డ్ సిస్టమ్ అంటారు. ఇది డోపమైన్ చేసే పని. మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, మీ మెమరీ ఇంక్రీజ్ చేస్తుంది, మీకు రివార్డ్ ఇస్తుంది. మెమరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎలా అంటారు, ఆ ఫార్మకాలజీలో మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, పోల్ క్లైంబ్ అపరాటస్ అని. పోల్ క్లైంబ్ అపరాటస్లో ఒక మైస్కి ఒక పోల్ని క్లైంబ్ చేసేటట్టు మనం ట్రైన్ చేస్తాం. అది గుర్తుంచుకుంటుంది ఎలా పోల్ క్లైంబ్ చేయాలని. క్లోర్ప్రోమిజన్ అనే డ్రగ్ ఇస్తే డోపమైన్ బ్లాక్ చేస్తుంది. డోపమైన్ బ్లాక్ అయితే అది దానికి గుర్తున్నది మర్చిపోద్ది. అంటే అర్థం ఏంటి? డోపమైన్ జాబ్ ఏంటి? మెమొరీ. ఫార్మకాలజీలో వస్తుంది పోల్ క్లైంబ్ అపరాటస్. యూ కెన్ చెక్ ఇట్. కుక్స్ పోల్ క్లైంబ్ అపరాటస్ అంటారు. ఇది ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్లో, బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్, డోపమైన్ రిలీజ్ అవుద్ది, మోటివేట్ అవుతారు, మీ బ్రెయిన్ మీకు రివార్డ్ ఇస్తుంది, మీకు మెమరీ బాగుంటుంది. లేదు, నేను రిలాక్స్డ్గా ఉంటాను ఇంకా కొన్ని రోజులు, కానీ అప్లై చేసిన తర్వాత, అప్లికేషన్ పెట్టిన తర్వాత 10 రోజుల తర్వాత చదువుతాను అన్నాను అనుకోండి, దెన్ యూ విల్ బి అండర్ డిస్ట్రెస్. డిస్ట్రెస్ అంటే మీకు బ్రెయిన్లో తెలుసు టైం తక్కువ అయిపోయింది, చదవాల్సింది ఎక్కువ ఉంది, చేయగలనా లేదా డౌట్లు మొదలవుతుంది. డిస్ట్రెస్లో ఏమవుతుందంటే HPA యాక్సిస్ యాక్టివేట్ అవుతుంది. హైపోథాలమస్, పిట్యూటరీ, ఎడ్రినల్ యాక్సిస్. స్ట్రెస్లో ఇది యాక్టివేట్ అవుతుంది. స్ట్రెస్లో ఏం జరుగుతుంది? బాడీ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ని యాక్టివేట్ చేస్తుంది.
ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటే హైపోథాలమస్ నుంచి పిట్యూటరీకి సిగ్నల్ వచ్చి పిట్యూటరీ నుంచి ఎడ్రినల్ గ్లాండ్ సిగ్నల్ వెళ్తుంది. ఎడ్రినల్ గ్లాండ్స్లో మీకు కార్టెక్స్ ఉంది, మెడులా ఉంది. మెడులా నుంచి నార్ ఎడ్రినలిన్ రిలీజ్ అయ్యి ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ ఇస్తే కార్టెక్స్ నుంచి కార్టిసోల్ రిలీజ్ అవుతుంది. కార్టిసోల్ చేసే పని ఏంటో తెలిసిన ఇమ్యూనిటీ తగ్గిస్తుంది, మెమొరీని తగ్గిస్తుంది. ఈ ట్యాక్స్ ఆన్ హిప్పోకాంపల్ సెల్స్ అండ్ అమైగ్డలా. అండర్స్టాండ్ దిస్ వన్. హిప్పోకాంపల్ సెల్ మీద యాక్ట్ చేస్తే మెమరీ తగ్గిపోద్ది, అమైగ్డలా మీద యాక్ట్ చేస్తే ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. స్ట్రెస్లో మనందరికీ చాలా ఎమోషనల్గా ఉంటాం, ఎవరి మాట వినరు, అరుస్తూ ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. ఎందుకు అనుకున్నారు? ఆ కార్టిసోల్ అమైగ్డలాని యాక్టివేట్ చేస్తే ఎమోషన్స్ పెరిగిపోతాయి. సో కొన్ని రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తానంటే ఇది బాడీలో జరిగే కెమికల్ రెస్పాన్స్. మెమరీ తక్కువైపోతే హిప్పోకాంపల్ సెల్స్ ఇన్హిబిట్ అయ్యి ఎమోషన్స్ ఎక్కువైపోతే టెన్షన్ వస్తుంది. అవసరమా ఇవన్నీ? దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఏమి ఆలోచించకుండా ఈరోజు కూర్చొని ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్లో జరిగేది ఇది. అందుకే నేను నా క్లాసెస్ని ఎన్రోల్మెంట్ ఈ రోజుతో ఆపేస్తున్నాను. ఈరోజు నైట్ నుంచి ఇంకా నో న్యూ ఎన్రోల్మెంట్స్. ఎందుకు అంటే తర్వాత జాయిన్ అయినా వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు, మిగతా వాళ్ళు స్ట్రెస్ చేస్తారు కానీ ముందుకు వెళ్ళలేరు. స్ట్రెస్ ఈజ్ కంటేజియస్. నా టెన్షన్ వస్తుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒకలాంటి స్ట్రెస్ వస్తుంది. అదే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే ప్రోగ్రెసివ్గా వెళ్ళచ్చు. అన్నిటికన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ ఇస్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఊరికనే రాదు, మేకపోతూ గంభీర్యం రాదు. అంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఏం చదవకుండా నేను కాన్ఫిడెంట్గా ఉన్నానంటే యువర్ బ్రెయిన్ నోస్ ఇట్ విల్ నాట్ వర్క్. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుతూ వెళ్తే అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అది డే బై డే పెరగాలి. ఈ రోజు నుంచి ప్రతిరోజు పెరుగుతూ వెళ్ళాలి, తగ్గుతూ వెళ్ళకూడదు. ఎప్పుడు పెరుగుద్ది? మీరు ప్లాన్ చేసుకొని మీరు డోపమైన్ సరిగ్గా ట్యూన్ చేయగలగాలి. లేదు కార్టిసోల్ రిలీజ్ చేస్తానంటారా? ఐ టోల్డ్ యూ ద ఎఫెక్ట్స్. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోద్ది, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఇమ్యూనిటీ తగ్గిపోయిందంటే ఇది జరగబోయేది. I hope this video is useful. Please understand your brain, understand our physiology and pharmacology, act accordingly. All the best.